ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామన్న లోకేష్, బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో వెల్లడి. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై 3 నెలల్లో పూర్తి స్పష్టత ఇస్తాం. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న నారాయణ. రాష్ట్రంలో బెల్ట్ షాపుల్ని నియంత్రించామన్న కొల్లు రవీంద్ర, మద్యంపై ఆదాయం పెరిగిందని మండలిలో సమాధానం. మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితులకు 41A నోటీసులు. కోర్టు ఆదేశాల మేరకు తాకీదులిచ్చిన గుడివాడ పోలీసులు. అమెరికాలో మంచు తుపానుల బీభత్సం, 3 పౌరుల మృతి, ఇళ్లు రోడ్లను కమ్మేసిన మంచు. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని మంత్రి నారాయణ వెల్లడించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విశాఖ, తణుకు, తిరుపతిలో అక్రమంగా కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని తెలిపారు. 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాం, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో, తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్, వాడకు కూడా పట్టా ల్యాండ్స్తో ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఒక 3 మంత్స్లో దీని మీద కంప్లీట్గా యాక్చువల్గా కంప్లీట్ చేస్తామని సభకు తెలియజేస్తాం. రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బెల్ట్ దుకాణాలపై మండలిలో వైసీపీ సభ్యురాలు కళ్యాణి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బెల్ట్ షాపులు నియంత్రించడం వల్లే ప్రస్తుతం రాష్ట్రానికి మద్యంపై ఆదాయం పెరిగిందని తెలిపారు. బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత ఘోరం అంటే డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2024 డిసెంబరు 2023 డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష. మద్యం అమ్మకాల్లో లెక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా
అటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, మంత్రి గారికి ఇద్దాము. మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. రెండోసారి దొరికితే ఆ లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు, అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967 అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్ కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ టాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి టాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని, అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి, అవన్నీ కంట్రోల్ చేసామమ్మా. 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్సిట్ లిక్కర్ కి, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష. వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, కానీ వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. 2013% ఈ కేసులండి. అంటే నేను అనేది ఈ ఏదైతే లిక్కర్ తాగడం వల్ల అనారోగ్య పాలైనటువంటి ఆ శాతం 10% పెరిగింది గతంలో కన్నా కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు 6,998 మంది కేసులు పెట్టామమ్మా. దీంట్లో 7,039 చేసాం అధ్యక్ష, చేసామమ్మా. ఇది అరెస్ట్ చేసింది 17,702 స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యం పరిమాణం 67 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. అట్లాగే 27 ఏవైతే షాప్స్ ఉన్నాయో ఆయనకి ఫస్ట్ కాంపౌండ్ కింద పెట్టి చేయించడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. జారీ చేసిన షోకేసులు 27, రద్దు చేసిన దుకాణాలు 15 అంటే సెకండ్ టైం కూడా చేసిన 15 రద్దు చేశారు. గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా, అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు ఇంకొక డౌట్, ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా, ప్రజలను ఎలా రక్షించాలి దాని మీద మనం మాట్లాడాలి. వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇల్సిట్ లిక్కర్ పెరిగిపోయింది. 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది, అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు, వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్లలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత ఉందా? వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్ లో ఎంత సరుకు, ఈ డిసెంబర్ లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు. ఈ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి, కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను, ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. మీరు కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి క్యూరియస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు,
ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వాటిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. క్వాలిటీ లేనటువంటి లిక్కర్స్ ని ఆఫ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ బ్రాండ్స్ ని 29 బ్రాండ్స్ ని ఆపేసామండి. 81 బ్రాండ్స్ ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశాం. మల్టీనేషనల్ కంపెనీ అసలు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు అధ్యక్ష. ఒకప్పుడు వాళ్ళు రాష్ట్రంలో మేజర్ షేర్ వాళ్ళది ఉండేది, కానీ వీళ్ళు పెట్టినటువంటి వీళ్ళు సొంత కంపెనీల నుంచి 63% షేర్ వాళ్ళు లాగేసుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మేము 81 బ్రాండ్స్ ని రీఇంట్రడ్యూస్ చేశాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై ప్రతిపాదనలు వచ్చాయి గానీ జిల్లా పునర్వ్యవస్థీకరణపై అందలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష అశాస్త్రీయంగా ఎవరు చర్చించకుండా, ఈవెన్ కేబినెట్ ఏదైతే జనవరి 21 జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించకుండా జనవరి 25న హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష. ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళంగా ఉండింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన్యం జిల్లాలో, రాజంపేట జిల్లాలో, అన్నమయ్య దగ్గర, అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష, ముందుగానే తెలుసు మనకి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ అల్లర్లని వాళ్ళు కంట్రోల్ చేయటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి. అలాంటి వారికి కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో, వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా, ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు తందు చేసేటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి, ముఖ్యంగా వాళ్ళకి సపరేట్ గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడగసీర ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్ గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మెగనూరు, ఉదయగిరి కూడా వారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం అయితే అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవు అధ్యక్ష. కూటమి ప్రభుత్వ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలోనూ 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎన్నడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి మరోసారి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న విద్యుత్ ఛార్జీలు వైసీపీ పెంచినవేనని, ప్రజలపై భారం మోపే చర్యల్ని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేపట్టదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ని కానీ, లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి, మనం పెంచినవి ఒక్క రూపాయి కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ, ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనమైతే రూపాయి కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్. విశాఖలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ని అధికారులు ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల లబ్దిదారులు 20 ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎప్పటిలోగా లబ్దిదారులకు న్యాయం చేస్తుందో చెప్పాలని కోరారు. ఈ అంశంపై సంబంధిత ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ బదులిచ్చారు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ని ఎలా వాడుకుంటున్నారంటే అధికారులు, మరి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఈ బ్యాంకు నుంచి ఇనీషియల్ గా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి, దానికి బాధ్యులు ఎవరు? ఈ రోజు మీరు లబ్ధిదారులకి అలాట్మెంట్ చేయకుండా, వాళ్ళకి ఇవ్వకుండా వడ్డీల మీద వడ్డీలేసి, పేనల వడ్డీలేసి వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. 20 సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడో అద్దెళ్లలో ఉండి ఇక్కడ మీకు డబ్బులు చెల్లించుకొని అక్కడ అద్దెళ్లలో ఉంటే వాళ్ళు ఎంత ఆర్థిక భారం మోపుతున్నారు అధ్యక్ష. ఈ రోజు రాజీవ్ స్వగృహ తిరిగి లబ్ధిదారులకి మీరు కాంపెన్సేషన్ చెల్లించాలి అంటే రెరా యాక్ట్, మీరు దాన్ని అమలు చేస్తారా చెయ్యరా?
ఇది నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా 2007లో టేకప్ చేశారు అధ్యక్ష. అయితే 2012లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జీవో నెంబర్ 11 ద్వారా ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 11 ఏంటంటే ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు, యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు గట్టి ఉంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ గట్టి ఉంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2015లో కూడా జీవో నెంబర్ 7లో సేమ్ ఇచ్చాము. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. యాక్చువల్గా కన్సర్న్ ఎమ్మెల్యేల వాళ్ళతో ఖచ్చితంగా నేను మీటింగ్ పెట్టి దీని మీద డీటెయిల్డ్గా అధికారులతో కూర్చొని పెట్టి యాక్చువల్గా ఏం చేయాలి, ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుందో ముందుకు చేయడం జరుగుతుంది అధ్యక్ష. కర్నూలు జిల్లాలో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. వలసల కారణంగా విద్యార్థులు మధ్యలోనే విద్యకు దూరమవుతున్నారని ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన లోకేష్ అపార్ ఐడి సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించే చర్యలు చేపడతామన్నారు. క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, డ్రాప్అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్గా తీసుకుంటున్నాను నేను. అది ఫస్ట్. ఇప్పుడు మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. కానీ మేము ఆలోచించేది 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించవచ్చా. ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటుగా ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడదాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్లాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో గతంలో పనిచేయలేదు. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. దాన్ని మీకు ఎలాంటి డౌట్ వద్దు. అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను. ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో వీ విల్ డిస్కస్ థ్రెడ్బేర్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులకు గుడివాడ పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో బెదిరింపుల కేసుల్లో కొడాలి నాని షాడోగా పేరు పొందిన దుక్కిపాటి శశిభూషణ్, సన్నిహిత మిత్రుడు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఈ 2 కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నాని, అప్పటి ఏపీ బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి, జేసీ మాధవీలతారెడ్డి తదితరులపై గుడివాడ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందితులు కోర్టుకు వెళ్లడంతో 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో 1 పోలీస్ స్టేషన్లో కొడాలి నాని సన్నిహితులు 41A నోటీసులు అందుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా పనిచేసిన యూనస్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చేతన్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనస్ బాబు చిలమత్తూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా పనిచేసిన సమయంలో చాగలేరుకు చెందిన ఓ రైతు భూమి 23 ఎకరాలను ఇతరులకు మ్యూటేషన్ చేశారని బాధితులు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమని తేలడంతో డిప్యూటీ తహసీల్దార్ యూనస్ బాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చేతన్ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరు మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభం కాకుండానే 4 కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటికైనా సీబీఐ విచారణ వేగవంతం చేయాలని తాజాగా మరణించిన వాచ్మెన్ రంగన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.
ఇప్పటిదాకా 3 సిట్లు సీబీఐ విచారణ జరిపినా ఇంకా హత్యకు సూత్రధారులెవరో తేరలేదు. ఓవైపు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే ఇంకోవైపు ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 2020 జూలై 18న దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటిదాకా 8 మందిని కేసులో చేర్చింది. వీరిలో ఎర్రగంగిరెడ్డి మినహా మిగతా నిందితులు బెయిలుపై బయట తిరుగుతున్నారు. 5గురు సాక్షులు మరణించడం అనుమానాలకు తావిస్తోంది. సిట్ దర్యాప్తు సమయంలోనే శ్రీనివాసులరెడ్డి అనుమానాస్పద రీతిలో చనిపోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. విచారణ పేరుతో సీఏ శ్రీరామ్ వేధిస్తున్నాడని జగన్ కు భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాసి పురుగుల మందు తాగాడు. అయితే ఆ లేఖ రాసిన విధానంలో తేడాలు ఉండడంపై అనుమానాలు వ్యక్తమైనా ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. 2022 జూన్ 9న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ముఖ్య అనుచరుడు కువైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వివేకా కేసును తనపై వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తానని శివశంకర్రెడ్డి ఆఫర్ ఇచ్చారని 2021 ఆగస్టులో సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చిన కువైట్ గంగాధర్ రెడ్డి ఆ తర్వాత ఏకంగా సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నాడంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గంగాధర్ రెడ్డి మృతిపై సీబీఐ కూడా అనుమానిస్తోంది. ఇక వైఎస్ కుటుంబానికి చెందిన మరో కీలక సాక్షి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవలే హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లో రక్తపు మరకలు, మృతదేహానికి కట్లు కట్టిన విధానం, ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై అభిషేక్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చాడు. యువకుడైన అభిషేక్ రెడ్డి 4 నెలలు కోమాలోకి వెళ్లి చనిపోవడమూ అనుమానాస్పదమే. ఇక వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న. హత్య చేసి పారిపోతున్న నిందితుల్ని కళ్లారా చూసిన రంగన్న ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి దస్తగిరి ప్రమేయాన్ని మ్యాజిస్ట్రేట్కే చెప్పారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి దస్తగిరి గోడ దూకి పారిపోగా ఎర్రగంగిరెడ్డి మాత్రం ప్రధాన ద్వారం నుంచి బయటకొచ్చాడని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని తనను బెదిరించినట్లు రంగన్న వాంగ్మూలమిచ్చాడు. ప్రత్యక్ష సాక్షి కావడంతో రంగన్న ఇంటి వద్ద 4 ఏళ్లుగా కానిస్టేబుల్తో భద్రత కల్పిస్తున్నారు. 2 ఏళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రంగన్న గురించి సీబీఐ అధికారులు ఎలాంటి వాకబు చేయలేదు. ఈ నెల 5న ఊపిరాడని స్థితిలో ఉన్న రంగన్నను పోలీసుల సాయంతో తొలుత పులివెందుల ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న చనిపోయాడు. రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తం చేయగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 2024లోనూ రంగన్న శ్వాసకోశ వ్యాధితో బాధపడగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాకే ఆయనకు అలర్జీ వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెనక ఏమి అంతా కొట్టి కిల్లు కొట్టారు. కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయేది, కడపకు తీసుకొచ్చేది, జమ్మలవాడకు తీసుకుపోయేది. కొట్టి 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 7 కిలో విచ్చవికండి తెలుస్తుంది. కొట్టి 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 మంచికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. అవుతాను ఏం కోరు మా చచ్చిపోయినాక ఏం కోరకాలో చెప్పు. చచ్చిపోయినటువంటి కదా ఏం కోరకాలా మేము. వివేకా కేసులో ఇప్పటిదాకా దాదాపు 250 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినప్పటికీ హత్యను ప్రత్యక్షంగా చూసిన రంగన్న మృతి చెందడం ఒకంత ఇబ్బందిగా మారింది. తక్షణం సీబీఐ కోర్టులో కేసు ట్రయల్ ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. సీబీఐ వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లో 3 లక్షల ఫైళ్లు ఉంటే వాటిలో కనీసం 13,000 ఫైళ్లు కూడా ఓపెన్ చెయ్యలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలంలో జల్ జీవన్ మిషన్ బృంద సభ్యులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి పర్యటించారు. మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలు తాగునీటి కోసం ఉపయోగించే బావులు, బోర్లు, స్టోరేజ్ ట్యాంకులు, వాగులను ప్రత్యేకంగా పరిశీలించారు. గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావంతో జీవనం సాగిస్తున్న కిడ్నీ బాధితులతో మాట్లాడి వారి వివరాలు సేకరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల అన్వేషణకు 14వ రోజు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉదయం 7:15 క్యాడవర్ డాగ్స్ బృందం సొరంగం లోపలికి వెళ్లింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 110 మంది లోకోమోటార్లో టన్నెల్లోకి వెళ్లారు. డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బెల్జియం మాల్నోయిస్ బ్రీడ్ కు చెందిన క్యాడవర్ జాగిలాలు 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించగలుగుతాయి. అన్వేషణ అనంతరం లోపలికెళ్లిన బృందం మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి రానుంది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కుటుంబంతో అన్యోన్యంగా ఉన్నానని, భర్తతో ఎలాంటి మనస్పర్ధలు లేవని గాయని కల్పన వెల్లడించింది. దయచేసి ప్రజలు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. వృత్తిపరంగా ఒత్తిడి అధికమవడంతోనే కొన్నాళ్లుగా సరిగా నిద్ర పట్టడం లేదని తెలిపింది. తన భర్త, కుమార్తెతో సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొంది. 45 ఏళ్ల వయసులోనూ పీహెచ్డీ లా చేస్తున్నట్లు చెప్పింది. సినీ గాయకులతో పాటు తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ ధన్యవాదాలు చెబుతూనే త్వరలో పాటలతో అభిమానుల్ని అలరిస్తానని వెల్లడించింది. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను, అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. కానీ మా హస్బెండ్, నేను నీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి the right time he took the help of the police. He immediately informed them and the media people, and they really rescued me, I should say.